కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు మీలాగా కూడా గేదెలు చాలామంది అమ్ముతున్నారు. అమ్మదలుచుకునే వాళ్ళకి కొత్తగా యంగ్స్టర్స్కి మీరేం సలహాలు ఇస్తారు సార్? నరేష్, నీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే నువ్వు అక్కడ కొనడానికి వెళ్ళినావు అనుకో, ఈ గిద ఎగ్జాంపుల్ ఉన్నది అనుకో, పచ్చి అని నీకు దొడ్డతోని పచ్చి అనేది అమ్ముతాడు. ఓకే, దాని తర్వాత నువ్వు తీసుకోపోయి వచ్చిన తర్వాత ఇది 3 months ప్రెగ్నెంట్ లోపల కూడా ఉంటాయి. మధ్యలో ఒక బరే 2 బరే ఖరాబ్ అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీస్తాడు? నువ్వు ట్రబుల్లో అయిపోతావు. అంగడి పోయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు 2 పూటలు ఆపి 2-3 పూటలు పాలు ఆపి తీసుకొస్తాడు. ఆ గొడవలు కూడా ఉంటాయి. సో ఒక్కటి పాయింట్ లేదు, 10 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్ని డైరీ ఫామ్లలో గేదెల్ని తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఒక 3 నెలలు పాలు పెట్టుకొని ఇప్పుడే ఈ 10 రోజులు అయింది డెలివరీ అయ్యి, వారం రోజులు డెలివరీ అయిందని చెప్పి అమ్ముతున్నారు సార్. దాని మీద మీ కామెంట్? చాలా చీటింగ్స్ ఉన్నాయి మార్కెట్లో. నేను కూడా సేల్స్ చేస్తున్నా అంటే నాకు వెనక డైరీస్ ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి. నీకు కూడా తెలుసు నరేష్, ప్రతి ఇంటి దగ్గర రాసి లేదు నా దగ్గర బర్రె అమ్మడానికి ఉన్నది అని. అక్కడ లోకల్ పర్సన్ తీసుకోవాలి. ఆ లోకల్ పర్సన్ మంచిగా ఉన్నాడు లేదు అని మీకు ఏం తెలుసు? నేను సొంతంగా డైరీ చేసినప్పుడు 3 సంవత్సరంలో ఓన్లీ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అంటే పండుగకి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి, పెద్ద గోల్కొండ దగ్గర. ఈరోజు ఎన్ని రోజుల గేదెలు వచ్చాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్తే నరేష్ గారు. సార్ ప్రజెంట్ మన ఫామ్లో ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని లోన్లు వచ్చాయి సార్ హర్యానా నుండి? ప్రజెంట్ అయితే 40 గేదెలు ఉంటాయి. ఓకే నరేష్ గారు, ఈ రోజు అయితే 2 బండిలు వచ్చినాయి హర్యానా నుంచి. ఓకే, ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే మొత్తం ముర్రా జాతి ముర్రాయే ఉన్నాయి. ఓకే సార్, చాలా మంది బన్నీ అడుగుతున్నారు సార్. బన్నీ రాకపోవడానికి కారణం ఏంటి? 10 days పడతాయి. 10 days పడుతుందా బన్నీ రావడానికి? అవును. ఓకే, చూసుకోవచ్చు. రైతులు కామెంట్ చేసిన వాళ్ళైతే 10 రోజులు అవుతుందంట. 10 రోజుల తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ కావచ్చా సార్? ఈజీగా సార్, ఈజీ. ఓకే, అదే నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాని మీద ఒక హై మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేసేస్తాను. ఓకే సార్. మన ఫామ్ అయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 15 దగ్గర సబ్ రోడ్కే మనకు ఫామ్ ఉన్నది. దూరం లేదు, సబ్ రోడ్కే. ఇక్కడ శంషాబాద్ నుంచి ఎవరైనా ఆ సైడ్ నుంచి వస్తే యూటర్న్ తీసుకొని వచ్చేస్తారు. విజయవాడ నుంచి వస్తున్న వాళ్ళు, ఆ సైడ్ నుంచి వస్తే వాళ్ళు డైరెక్ట్ స్ట్రేట్ అక్కడ దిగి స్ట్రేట్ వచ్చేస్తే మన ఫామ్ ఉంటాయి. ఓకే, ఎక్కువ దూరం ఏం లేదు. అది కూడా నాకు అయిపోయింది, కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు బనీ కూడా తెప్పిస్తా, జాఫరాబాద్ కూడా తెప్పిస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. ముర్రా అయితే మనకు కంటిన్యూస్గా వస్తే ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ మన షెడ్లో ఉన్న గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో ఎక్కువ ఉంటాయి. ఒక దాంట్లో ఒక హెవీ సైజ్ అంటే అదే 150, 160, 170 వెళ్ళొచ్చు. కానీ మినిమం అయితే 125 నుంచి 150లో ఎక్కువ బర్రెలు ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 1,25,000 నుంచి మన దగ్గర ఉన్నాయి. పాలెన్ని ఇస్తారు సార్? అది 1,25,000 పెడితే సార్ డిపెండ్ ఆన్ ఫీడింగ్. ఓకే, మినిమం 6 అయితే 125 ఇచ్చుతాయి. ఓకే, దానిపైన మీరు డబ్బులు పెడితే అది 14 లీటర్స్ పర్ డే, 16 లీటర్స్ పర్ డే అట్లా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే రైతులు ఈ ఎండాకాలం స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారంటారా సార్? ఇదే బెస్ట్ టైం కాదు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా చూస్తే పాలు తక్కువనే వస్తాయి. అవును, రేట్ కొంచెం 10,000, 15,000 వేరియేషన్ ఉండొచ్చు బరే మీద, కానీ మార్కెట్ ఎంటర్ కావడానికి, పాలు అమ్మడానికి ఇదే బెస్ట్ ప్రైస్. ఎందుకంటే జూలై, ఆగస్టులో ఎక్కువ బర్రెలు ఇంతాయి, అప్పుడు అందరి దగ్గర పాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో వస్తే రేట్ మనకు కొంచెం తక్కువనే రావచ్చు, కానీ ఈ టైంకు మనం దిక్తే మనకు రేట్ మంచిగా దొరుకుతాయి. అదే సంవత్సరం దాకా మళ్ళీ మనకు ఉంటాయి కాదు. ఓకే, కాకపోతే గేదెల రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి కదా సార్? మరి అంతే అయితే 10,000-15,000 డిఫరెన్స్ ఉంటాయి. కానీ బెటర్ టు ఎంటర్ నా మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ కావాలి అంటే అప్పుడు ఎంటర్ అయితేనే బెటర్ కాదు. ఓకే, సమ్మర్ ఇస్ ద బెస్ట్ ఎంటర్ కావడానికి బెస్ట్. ఏమైనా కౌంటర్ కూడా ఓపెన్ చేస్తే ఈ టైం అయితే బెస్ట్. ఓకే సార్, ఇప్పుడు ఈ గేదెలకి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉంటాయి సార్ ఒక గేదెకి? సార్ మనం చలికాలం వెళ్ళింది, అప్పుడు మనం బర్రెలకు కడగాలి అంటే అది కూడా కొంచెం ఎండ వచ్చిన తర్వాత 1 time కడిగేవాళ్ళం. అవును, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, 2 times 3 times కడగాలి అంతే, ఏం లేదు. మార్నింగ్ 10-11 o'clock కడిగినా అనుకో, మళ్ళీ 2 o'clock, మళ్ళీ ఈవినింగ్ 6-7కి ఒకసారి కడిగితే చల్లగా ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. షెడ్ పెట్టి కడితే ఫ్యాన్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉంటే కొంచెం గాలి కూడా నడుస్తాయి. వెంటిలేషన్ ఎట్లా వేసినారు మీరు, గాలి వెళ్తున్నది లేదు అది చూసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏమైనా డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి సార్ మనకి సమ్మర్ సీజన్లో? ఏమన్నా రోగాలు ఏమన్నా వస్తుంటాయా, లేకపోతే ఏం రావు? ఏం రోగం రాదు, ఇది రోగాలు ఫ్రీదే అనుకో. ఓకే, ఎప్పుడైనా జ్వరం వచ్చింది అది ఉంది క్లైమేట్కి, కానీ ఇప్పుడు సమ్మర్లో ఏం రోగం రాదు, బాగానే ఉంటాయి. అంత సరిగా నీళ్ళు 2-3 times నీళ్ళు తాగిపోయాలి అంతే.
మేత ఏమి ఇస్తున్నారో అదే మేత మీద నడవాలి. ఓకే సార్, ఇప్పుడు మేత అంటే ఒక గేదెకి ఎన్ని కేజీలు దాన ప్లస్ మన ఎండు మేత ఎంత వేయాలి సార్? జొన్న సొప్ప కొట్టి 5 kgs పర్ టైం. పర్ టైం. దానా అంటే 4 kgs అంటే 2 kgs పత్తి చెక్క, కిలోన్నర కంది పొట్టు, 1/2 kg గోధుమల పొట్టు, అంతే సరిపోతాయి. 9 kgs మార్నింగ్, 9 kgs ఈవినింగ్. ఓకే, మొత్తం అయితే ఒక అందాజ ఒక 15-20 కేజీలు పడుతుంది సార్ ఒక గేదెకి, మొత్తం దానా ప్లస్ ఇది 20 kgs కూడా పడదు, 18 kgs దాకా పడుతున్నాయి. ఓకే ఓకే, అంటే మన పచ్చి మేత ఒక్కసారి పచ్చి మేత ఉంటే ఈవినింగ్ టైంలో వాడవచ్చు. అప్పుడు కూడా జొన్న సొప్ప కొట్టి 2.5 kgs వాడిన తర్వాత ఒక 10 kgs సూపర్ నేపియర్ లేకుంటే వేరేనా దగ్గర ఏం పచ్చి మేత ఉన్నది అప్పుడు వాడవచ్చు. ఓకే, అంటే పచ్చి మేత వేయడం వల్ల మనకి పాల దిగుబడి ఏమైనా పెరుగుతుందా లేకపోతే సేమ్ ఉంటుంది? లేదండి, ఏముండదు. ముందుగా మనకు దేవుడు ఇచ్చింది ఇథనాల్తోని మనం పని చేసుకుంటే బాగా ఉంటాయి. అదే సద్దలు, కుర్వలు, ఇది ఏమంటారు జొన్న మొక్క, ఇది ఇథనాల్ వేసి పచ్చి మేత తినిపిస్తే అది బాగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఆహారం దొరుకుతాయి, పాలు వస్తాయి. ఇది ఇంగ్లీష్ గడ్డిలో ఏం అది లేదు, డైజెషన్ కోసం వేయవచ్చు. సార్, ఇప్పుడు మీలాగా మన బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇప్పుడు మీలాగా కూడా గేదెలు చాలామంది అమ్ముతున్నారు, అమ్మదలుచుకునే వాళ్ళకి, కొత్తగా యంగ్స్టర్స్కి మీరేం సలహాలు ఇస్తారు సార్? సార్, ఇంత ఈజీ జాబ్ అంటే సేల్ చేద్దాం అనుకునే అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. ఓకే, ఎందుకు ఫ్రాంక్గా చెప్తాను, ఒక లోడ్ తీసుకురావాలి అంటే 15 lakhs దాకా ఇప్పుడు అయితే సమ్మర్లో తీసుకొస్తాడు. 140, 150, 160 ఆయన ఒక లోడ్ తీసుకొని వచ్చినప్పుడు ఎక్స్పెన్షన్స్తోని మధ్యలో ఒక బరే 2 బరే ఖరాబ్ అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీస్తాడు? ఓకే ఓకే, నేను కూడా సేల్స్ చేస్తున్నా అంటే నాకు వెనక డైరీస్ ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి. లోడ్లో ఏమైనా ప్రాబ్లం ఒక బర్రెకి వచ్చి 2 బర్రెలకి వస్తే మనం ఆ ఫామ్కి పంపించేస్తాం. ఈ ఈతలో అయితే మేము ఎంత పాలు వచ్చింది అది తీసుకుంటాం, ప్రెగ్నెంట్ కూడా చేపిస్తాం. నెక్స్ట్ ఈతకి మనకు కూడా పాలు వచ్చేదాకా ఉంటాయి. వెనక ఏం లేదు టెన్షన్స్. 10 కిలోలు తీసుకొచ్చినావు, దాంట్లో ఒక 2-3 డొల్లలు చచ్చిపోయింది అనుకో, అది అమ్మాలంటే కష్టం. నా దగ్గర వాల్యూమ్ ఉంటాయి, అమ్మడానికి ఉంటాయి, ఎప్పుడైనా వెళ్తే ఉంటాయి, వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి, వస్తే ఉంటాయి. అందరికీ తెలుసు మళ్ళీ మన దగ్గర పాత స్టాక్ ఏం ఉండదు అని. నువ్వు ఆ దడ్డస్ వచ్చేపోయినాక ఏం మాట ఇస్తావు, ఏం చెప్తావు నువ్వు? అదే చాలా టెన్షన్స్. ఇంకా అనుభవం కూడా ఉండాలి సార్, చెప్పడానికి చెప్తారు. 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం బర్రెలు తీసుకువస్తున్నాం, అమ్ముతున్నాం అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఉన్నది. ఎక్కడ ఏ సైడ్ పోతే ఏ దళారి మంచిగా ఉన్నారు, లోకల్ హర్యానాలో, గుజరాత్లో మాకు తెలిసే ఉంటాయి. సో మా దగ్గర వాడు ఎక్కువ డబ్బులు తినడానికి చూడరు, అంతా ఉంటాయి. అనుభవంతో ఎక్కువ బర్రెలు తీసుకొస్తున్నాం కాదు. ఓకే, పాలు చూసి అయితే తీర్చి చూస్తాం ఎక్కువ. అంటే ఇంత బర్రెలు కొనాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ వన్ టైం వాళ్ళ దగ్గర బర్రెలు కొనలేదు, ఆయన దగ్గర కొనిన్నాము, ఆయన నాయన దగ్గర కొని ఉన్నాము, ఆయన తాత దగ్గర కొని ఉన్నాము. ఆయన బర్రెలు తీసుకుంటే 6 ఎద్దుల దగ్గర తీసుకుంటే ఎంత పాలిస్తే మనకు ఎరక ఉన్నది. కొత్త వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఇష్టం చేసేయడానికి అంటే చేయండి, నాకు ఏం ఇబ్బంది లేదు, నేను చేస్తున్నాను, నువ్వు చేయకూడదు అని. కానీ నేను ఎక్స్పీరియన్స్ లాగా చెప్తున్నాను. నువ్వు ఒక్కసారి 10 సార్లు దెబ్బ తిన్న తర్వాత అప్పుడు నాకు అర్థమైతే 50 మజర్ భాయ్ ఏం చెప్తున్నాడు, అది నిజం ఉన్నది లేదు, అప్పుడు తెలుస్తాయి మీకు. ఎక్స్పీరియన్స్ లేక యూట్యూబ్లో కూడా మాటలు ఎక్కువ చెప్తారు, ఇది అది అది ఇది అని. మేమైతే ఫీడింగ్ నుంచి బర్రెలు కొనడానికి నుంచి మీ దగ్గర సెటప్ అయిన దాకా మనం ఏం సపోర్ట్ ఇవ్వాలి అది ఖచ్చితంగా ఇస్తున్నాం. చిన్న రైతులు కూడా తీసుకుపోయి వాడికి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మా మనుషులు పంపిస్తాం మేము. వాడు ఒక 3 days 4 days ఉండి మొత్తం సెట్ చేసి వాళ్ళకు ఏం తినిపించాలి, ఎట్లా తినిపించాలి మొత్తం చేసి వస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అది కూడా హెల్ప్ చేస్తున్నాం. ఓకే, మెయిన్ అయితే అనుభవం ఉంటే చేయవచ్చు. మీరు ముందుగా మీరే సొంతంగా బర్రెలు మేపినారు, బర్రెల్లో ఏం మతలబ్ ఏ ఫీడింగ్లో ఏం పాలు వస్తాయి, ఏం చేస్తే ఏం వస్తాయి, ఏం మనం తప్పు చేస్తే ఏమవుతాయి, అది మొత్తం మీకు అనుభవం ఉంటేనే కాదు మీరు బర్రెలు తీసుకొచ్చి అమ్మడానికి మీకు వీలు ఉంటాయి. 100% నేను ఒక బర్రె మీకు ఇచ్చిన అనుకో, 14 liters ఇచ్చే బర్రె నువ్వు నా దగ్గర 14 liters పాలు తీసుకొని తీసుకుపోయినావు అనుకో, మళ్ళీ నాకు నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు అనుకో 4 liters ఉంది అంటే నేను మంచిగా పంపిస్తాను. నాకు తెలుసు ఈ బర్రె 100% ఇస్తాయి అని. నీకు ఏం తెలుసు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం తినిపించాలి, ఏ ఆహారం ఇవ్వాలి, ఎట్లా చేస్తే బాగా ఉంటాయని నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ లేకుంటే నువ్వు ట్రబుల్లో అయిపోతావు. ఓకే, ఒక్క రైతు కూడా ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి ఒక బర్రె తీసుకోపోతానా అంటే ఆ దానికే నువ్వు దానిలో ఏం పాలు ఉన్నది దాని ప్రకారం వాడికి క్యాల్కులేషన్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్ మీద ఆ బర్రెలు ఆడలేకుంటే అది డెఫినెట్గా మీకు రిటర్న్ తీసుకొని ఇస్తాడు. నువ్వు మళ్ళీ అమ్మాలంటే కష్టం అవుతాయి. చెప్పడానికి కనిపించడానికి అంత ఈజీగా ఉంటాయి. యాక్చువల్గా అంటే నువ్వు ఇక్కడ వచ్చి బర్రెలు తీసుకుంటే నువ్వు దొడ్డ కూడా చూస్తున్నావు, దానికి పాలు కూడా చూస్తున్నావు. నువ్వు హైదరాబాద్లో చూస్తున్నావు ఇది.
నువ్వు కొనేటప్పుడు నువ్వు అక్కడ హర్యానాలో చూస్తావు 2000 కిలోమీటర్స్ ఇక్కడ దాకా వచ్చేదాకా దానిలో ఏం ప్రాబ్లం వచ్చేసింది, లేకుంటే అదే సరిగా వచ్చింది, లేకుంటే డబ్బా వాళ్ళు కేర్ టేకర్స్ తీసుకొస్తారు, వాళ్ళు నీకు తెలిసేలేదు. మాకు అంటే ఫిక్స్ ఉన్నారు మెంబర్స్, ఒక్క బండిలో 2 వస్తారు, వాళ్ళు ఫిక్స్ ఉన్నారు. మేము ఎంత స్టాప్ ఓవర్స్ వేయాలి నేను ఖచ్చితంగా 2 స్టాప్ ఓవర్స్ ఖచ్చితంగా ఇస్తాం మధ్యలో. నాకు కావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా వేయవచ్చు. అది బండి కూడా అక్కడ మాట్లాడితే అది మొత్తం మాట్లాడి తీసుకోవాలి అయితే, లేకుంటే వాడు 4 స్టాప్ చెప్పారు కాదు, మీరు 6 స్టాప్ ఎందుకు తీసుకుంటున్నారు, 7 స్టాప్ ఎందుకు తీసుకుంటున్నారు అని ఆ గొడవలు కూడా ఉంటాయి. సో ఒక్కటి పాయింట్ లేదు, 10 పాయింట్స్ ఉన్నాయి, 10 పాయింట్స్ ఉన్నది. దానివల్ల మనం చూసుకొని తీసుకొస్తే బాగా ఉంటాయి. చేసిన తర్వాత తెలుస్తాయి. కొంతమంది వస్తారు, నరేష్ నువ్వు కూడా దాదాపు 8 సంవత్సరం నుంచి యూట్యూబ్ మీద ఉన్నావు, నువ్వు తీస్తున్నావు, ఒక 1 మంత్ కనిపిస్తారు, 2 మంత్స్ 3 మంత్స్ కనిపిస్తారు, దాని తర్వాత చూస్తే వాడు కనిపించరు మార్కెట్లో. సేలింగ్ బిజినెస్ డైరీ వేసుకొని నడిపించాలి మంచిది, కానీ సేల్స్ బిజినెస్ ఇంకా టఫ్ బిజినెస్ నేను చెప్తాను. ఓకే, ఎందుకంటే నువ్వు నీ సొంతం కోసం తీసుకొస్తే లేదు, నువ్వు తీసుకొచ్చి వేరే వాళ్ళకు ఇస్తున్నావు. అవును. సో నువ్వు మేపుకుంటే నీకు తెలుస్తాయి, నువ్వు ఏం మేపుతున్నావు, ఎట్లా ఉన్నది, నీకు బాగా అయింది లేకుంటే కింద వెళ్ళిపోయినావు, అంతా నీకు ఎరగా ఉంటాయి. అవును. వేరే వాళ్ళకు ఇస్తే వేరే వాళ్ళు ఏమైనా చెప్పవచ్చు కాదు, నీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే ఏమైనా కావచ్చు నీతోని. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సొంతంగా ముందుగా డైరీ నడిపియండి, ఎక్స్పీరియన్స్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సేల్స్ బిజినెస్ రావాలంటే అప్పుడు అండి. ఓకే, స్టార్టింగే నేను తీసుకొస్తా అంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఇది ఉంటాయి అంటే అంత ఈజీ పని కాదు. సార్ ఇప్పుడు కొన్ని డైరీ ఫామ్లలో గేదెల్ని తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఒక 3 నెలలు పాలు పిండుకొని ఇప్పుడే ఈ 10 రోజులు అయింది డెలివరీ అయ్యి, వారం రోజులు డెలివరీ అయిందని చెప్పి అమ్ముతున్నారు సార్. దాని మీద మీ కామెంట్? చాలా చీటింగ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, నేను నా బిజినెస్ ఎందుకు నడుస్తున్నాయి అంటే ఆ చీటింగ్స్ లేదు మన దగ్గర అని మనం ఎంత వాల్యూమ్లో అమ్ముతున్నాం, ఓకే, ఎంత డేరింగ్లో అమ్ముతున్నాం. ఈ షెడ్ నేను తయారు చేస్తున్నా, ఇది మొత్తం అది తయారు చేస్తున్నా, నాకు దాదాపు 40 lakhs దాకా ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి. ఓకే, ఎందుకు నేను పెడుతున్నా? నాకు కస్టమర్ బేస్ ఉన్నది కాదు నరేష్ భాయ్, నాకు కస్టమర్ ఉన్నది, నా పేరు ఉన్నది, నేను ఎవరికి ఇచ్చిన వాళ్ళు బాగా పడుతున్నారని నేను నాకు ఆ ధైర్యంతో నాకు కస్టమర్స్ ఉన్నది అని నేను ఇంత చేస్తున్నా కాదు. లేకుంటే నేను ఎందుకు చేస్తా? ఇదే 45 యానిమల్స్ వస్తాయి, దీని మీద నేను చేయవచ్చు కాదు. కానీ మజర్ డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఒక వారం 10 days తర్వాత మీకు 3 బ్రీడ్స్ మంచి ఇండియాలో టాప్ బ్రీడ్స్ దొరుకుతాయి. ముర్రా, బనీ, జాఫరాబాద్ ఎప్పుడైనా మీకు ఇక్కడ అన్బార్లో ఉంటాయి. ఓకే ఓకే. చాలా చీటర్స్ ఉన్నారు సార్, ఇక్కడ కూడా ఉన్నారు, హర్యానాలో కూడా ఉన్నారు, గుజరాత్లో కూడా ఉన్నారు. అందుకోసం అనుభవం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా లాభంలో సేల్స్ బిజినెస్ లాస్లో ఎందుకు పోవచ్చు అని, మీకు అది తెలియదు కస్టమ్స్ ఇంకా. అచ్చా, నువ్వు అయితే చెప్పినావు 3 months పాలు పిండిన తర్వాత కూడా అమ్ముతున్నావు. నరేష్, నీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే నువ్వు అక్కడ కొనడానికి వెళ్ళినావు అనుకో, ఈ గిద ఎగ్జాంపుల్ ఉన్నది అనుకో, పచ్చి అని నీకు దొడ్డతోని పచ్చి అనేది అమ్ముతాడు. ఓకే, దాని తర్వాత నువ్వు తీసుకోపోయి వచ్చిన తర్వాత ఇది 3 months ప్రెగ్నెంట్ లోపల కూడా ఉంటాయి. ఓకే, అనుభవం లేకుంటే. అర్థమైంది కాదు? అది 3 months కాదు, వాడు 5 months పాలు పిండే ఉంటాడు. అవును, 2 నెలల తర్వాత కట్టింది అనుకో, అది ప్రెగ్నెంట్ కూడా ఉంటాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుంటే డెఫినెట్గా అది ప్రాబ్లమ్సే. ఒక సలహాలు ఇస్తున్నాం, ఎవరు మంచిగా కావాలంటే చేసుకోవాలి అంటే సరిగా చేసుకోండి. ఓకే, దాదాపు ప్రతి వీడియో చూసుకొని అందరికీ నమ్మి వెళ్ళిన తర్వాత చీటింగ్స్ అయితే డబ్బులు మీది వెళ్తాయి, వేరేది వెళ్ళదు. ఓకే, నేను ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఈ ఫెసిలిటీస్ నేనే ఇచ్చిన, రూమ్ ఫెసిలిటీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఫెసిలిటీస్ నేనే ఇచ్చిన. ఒక మంచి వస్తే ఆయన ఇక్కడ పండుకుంటే మనకు ఖర్చులు లేదు. చెప్పు నాకు నరేష్ భాయ్, ఉంటాయి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అంతా ఉంటాయి. కానీ ఎందుకు నేను ఇస్తున్నా అంటే రేటు తీసుకుపోయినాక బాగా పడాలి అని, బాగా పడాలి. పొల్లతోని చూసుకుని పోయిన తర్వాత వాడికి అర్థమవుతాయి. అచ్చా, మిల్కింగ్ కూడా అంటే 1 time ఎవరైనా చీట్ చేయవచ్చు, 2 times చీట్ చేయొచ్చు, 3rd time అయితే చీట్ చేయలేదు కాదు. పాలు బర్రెలో ఏమున్నది అదే చూస్తాం. అంగడి పోయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు 2 పూటలు ఆపి 2-3 పూటలు పాలు ఆపి తీసుకొస్తాడు. అప్పుడు నీకు బదువు ఇంత కనిపిస్తాయి, పాలు ఆపి ఉన్నది నువ్వు తీసుకుంటావు. దాని తర్వాత ఇంటికి తీసుకుపోయినాక అదే 3 లీటర్ ఇచ్చింది, 2 లీటర్ ఇచ్చింది, ఆ కథలే ఉంటాయి. ఇది చాలా ఎక్స్పీరియన్స్ పని. బర్రెలు కొనే వచ్చేదాకా ఇక్కడ అమ్మి మళ్ళీ మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకుంటే ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీది. నేను సొంతంగా డైరీ చేసినప్పుడు 3 సంవత్సరంలో ఓన్లీ
ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అంటే పండుగకి, రంజాన్ పండుగ, బక్రీద్ పండుగనే వెళ్ళిన. 3 years నేను బరే కింద ఉండి చూసిన. నాకు అందుకోసం అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాదాపు 3 years అదే చూసిన, 27 years బాయింగ్ సెల్లింగ్లో కూడా చూసిన నేను. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే. దేనికైనా మొదలు పెట్టడానికి కూడా మనకి సేల్ చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎవరికో ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు చేయవచ్చు. అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లా ఉండాలి అంటే, నువ్వు లోకల్లో కొనేదానికి నీకు ఎక్స్పీరియన్స్ పని చేయదు. నువ్వు హర్యానాలో కొన్ని వచ్చినావు, దాదాపు 10 సార్లు వెళ్ళావు, 20 సార్లు వెళ్ళారు, గుజరాత్కు వెళ్ళారు అంటే 20 times 30 times వెళ్ళి తీసుకొచ్చినా అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు చేయవచ్చు. లేదు నువ్వు లోకల్లో ఇక్కడ మజర్బైక్ దగ్గర కొన్నావు, వేరే చోటు కొన్నావు, ఈ చోటు కొన్నావు, లోకల్లో కొన్నావు, మళ్ళీ అమ్మడానికి నువ్వు అరే నేను హర్యానా పోయి తీసుకొచ్చి అమ్ముతా అంటే నీకు హర్యానా ఎక్స్పీరియన్స్ లేదు కాదు. అవును, హర్యానాలో కూడా నువ్వు వెళ్తే ప్రతి ఇంటికి రాయలేదు కాదు, నా దగ్గర బర్రె అమ్మడానికి ఉన్నది, నా దగ్గర తీసుకొని అక్కడ రాయదు ఉండదు. లోకల్ దళాలు తీసుకోవాలి అయితే. అచ్చా, దళాలు ఏం తీసుకున్నావు, నువ్వు యూట్యూబ్లో చూసి తీసుకున్నావు అంటే వాడు నీకు 5-10 వేలు నీకు తినేస్తాడు బర్రె మీద. మళ్ళీ నీకు ఇక్కడ వచ్చినాక కాస్ట్ పెరిగిపోతాయి. నువ్వు ఎక్కడ అమ్ముతావు? అమ్మలేవు. నీకు కూడా తెలుసు నరేష్, ప్రతి ఇంటి దగ్గర రాసి లేదు నా దగ్గర బర్రె అమ్మడానికి ఉన్నది అని. అక్కడ లోకల్ పర్సన్ తీసుకోవాలి. ఆ లోకల్ పర్సన్ మంచిగా ఉన్నాడు లేదు అని మీకు ఏం తెలుసు? అదే యూట్యూబ్ మీద చూసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఆ లోకల్ దళారు మీకు ఒక్కొక్క బర్రె కింద 10,000 15,000 ఉంచుకున్నారు అనుకోని బర్రె ఎక్కువ అయిపోతాయి. అచ్చా, స్టార్టింగ్ వెళ్ళిపోయినాక 2 బైఫెలో 3 బైఫెలో తక్కువలో ఇప్పిస్తాడు. అది లాస్లో ఇప్పిస్తాడు వాడు. వాడు మన ఆ పాకెట్ నుంచి లాస్ చేసి మీకు ఇప్పిస్తాడు. మీరు అడ్వాన్స్ కట్టిన తర్వాత వాడు మళ్ళీ మొబైల్ అయిపోతాడు. అప్పుడు తింటాడు నీతో 10,000 15,000 20,000 బర్రె మీద తింటాడు. అర్థమైంది కాదు. అచ్చా, నువ్వు తీసుకోలేదు అనుకో, నువ్వు తిరిగిపిస్తున్నాడు, అప్పుడు నీకు నీ నాయన అమ్మ అంతా చెప్తాడు. ఏం అనుకోకూడదు యూట్యూబ్లో ఇది మాట అంటున్నా, అదే చెప్తాడు. భయపడిన తర్వాత నువ్వు ఖచ్చితంగా తీసుకుంటావు. వచ్చి ఎవరికి చెప్తావు? ఆ లోకల్ నువ్వు వెళ్ళిన తర్వాత ఎక్కడ కంప్లైంట్ ఇస్తావు? ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నరేష్ భాయ్. సేల్స్ బిజినెస్కి వచ్చేదానికి అంటే ఇది చూసేనే సేల్స్ మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి. ఆ రైతులు అక్కడ పోయి ప్రాబ్లం రాకూడదు అని ఇక్కడ లోకల్లో ఉండాలని చెప్పేసి మీరు. ఓకే ఓకే ముజర్ భాయ్, థ్యాంక్ యూ నరేష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.